వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. స్వప్నశాస్త్రం అని ఆత్రేయ మహర్షి రచించాడు. స్వప్నశాస్త్రాన్ని క్లుప్తంగా మనం చెప్పుకుంటే, స్వప్నశాస్త్రంలో నీకొచ్చే కళలు బట్టి నీ రోగం ఏంటో చెప్పచ్చు అని చెప్తున్నది. ఇక్కడ కళలు బట్టి రోగాన్ని చెప్పచ్చు. ఎందుకంటే శరీరంలో వాత పిత్త కఫ అని 3 ప్రకృతులు బట్టి ఆ శరీర రోగానికి ట్రీట్మెంట్ ఇస్తారు ఆయుర్వేద వైద్యం ప్రకారంగా. ఏ తత్వం ప్రకోపిస్తే ఎలాంటి కళలు వస్తాయో చెప్పాడు ఆత్రేయ మహర్షి. దాన్ని బట్టి కళల బట్టి మన రోగాలు నిర్ధారించవచ్చు. అలాంటి అద్భుతమైన విజ్ఞానం ఒక్క ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది, కానీ మిగిలిన చోట పోతోంది. కొంతమేరకు హోమియోపతిలో కనబడుతుంది ఇక్కడ. అంటే హోమియోపతి కూడాను ఆయుర్వేద మూలంతోనే ఉన్నది కనుక అక్కడ కూడా స్వప్నాలు అడిగి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ స్వప్నం బట్టి రోగాలు నిర్ధారించవచ్చు. అయితే ఏ రోగం వస్తే ఎలాంటి కళలు వస్తాయో లిస్టు రాశాడు ఆయన. దాన్ని బట్టి పొద్దున్న లేచి కళ్ళు వచ్చాక మన రోగాలు ఏంటో మనమే తెలుసుకోవచ్చు. అంత రచించాడు. రెండో భాగం ఏంటంటే, కొన్ని కళలు మన అంతశ్చేతనలో, ఇంగ్లీష్లో సబ్కాన్షియస్నెస్ అంటారు. ఇక్కడ సబ్కాన్షియస్లో ఉన్నటువంటి భావాలు, భయాలు ఎప్పుడో మనం కూడా మర్చిపోయినవి లోపల దాగినవి బయటకు వస్తాయి స్వప్న రూపంలో అంటారు ఇక్కడ. మూడవది చెప్తున్నవి సంస్కారాలు. మన సంస్కారాలు, మన వాసనలు, గత జన్మలు ఇవన్నీ కూడా వస్తాయని చెప్పారు. ఇంకొక అత్యద్భుతమైన రహస్యం చెప్తున్నారు. ఏంటంటే భావి కాలాన్ని సూచించే కళలు కూడా వస్తాయన్నారు. రాబోయే వాటిని సూచిస్తాయి. సూచించడం ఏంటంటే జాతకంలో ఏముందో అది జరుగుతుంది, దాని స్వప్నాలు సూచిస్తాయిట. కానీ స్వప్నాలు సూచించిన దాన్ని బట్టి వెంటనే మనం కొన్ని శాస్త్ర ప్రక్రియలు చేసుకుని దుష్ఫలితాలు రాకుండా బాగుపడవచ్చు. అది తెలుసుకోవాలి ఇక్కడ. మంచి కనబడుతుంది, చెడు కనబడుతుంది. మంచి కనబడితే ఆ మంచి చక్కగా జరిగేలాగా భగవత్ సాధన చేసుకోవాలి. చెడు కనబడితే అది జరగకుండా చేసుకోవాలి. ఉదాహరణకు మృత్యువుకి సంబంధించినమైన సూచనలు కనబడితే వెంటనే రుద్రాభిషేకము, మృత్యుంజపము చేయించుకుంటే వాడికి మృత్యుబాధ పోతుంది. ఇలా స్వప్నాలు సూచిస్తాయి. దీని మీద పరిశోధన చేస్తే నేటి కాలంలో కూడా ఎందరో జీవితాల్లో వాళ్ళకు వచ్చిన కళల గురించి చెప్పడం, వాటి ఫలితాలు మళ్ళీ కనబడడం, ఎన్నో చూడడం జరిగింది. తెలుసుకోండి ఇక్కడ. ఇదంతా సైన్స్ ఇది. అది రాబోయేటువంటి వాటిని కూడా సూచిస్తాయి. దీన్ని ఆగామి సూచక స్వప్నములు అని అంటారు. ఇక్కడ జరగబోయే వాటిని సూచిస్తాయి. ఇక్కడ భావి సూచనలు. ఇవి 4వ రకమైనటువంటి కళలు. 5వ రకమైన కళల గురించి పద్మపురాణంలో గొప్ప విషయం చెప్పారు. మనిషి పుట్టినప్పుడు అత్యంత శైశవ దశ, పసి వయస్సులోనే నిద్రపోతున్నప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. మనకు కళలు వచ్చాయంటే ప్రపంచాన్ని చూసాం కనుక అవి కళల రూపంలో ఏడిపిస్తాయి, నవ్విస్తాయి. కానీ ఆ పసిపిల్లాడు ఏ ప్రపంచం చూశారండి అప్పుడు నవ్వడానికి, ఏడవడానికి? దీనికి పద్మపురాణ సమాధానం చెప్పింది. మనిషి శరీరం ధరించాక పుట్టిన వెంటనే నేను ఈ దేహంతో ఉన్నాను భావం బలపడ్డానికి 2 ఏళ్ళు పడుతుందిట. ఎందుకంటే వాడు ఇదివరకు దేహాలన్నీ ధరించిన వాడికి ఈ దేహంతో ట్యూన్ అవ్వడానికి మొత్తం 2 ఏళ్ళు పడుతుందండి. ఎంత రహస్యాన్ని చెప్పారో చూడండి ఇక్కడ. ఆ పసితనంలో వచ్చే కళలు ఇదివరకు జన్మలలో జరిగిన అనుభూతులకి సంబంధించిన వాసనలు కళలుగా వస్తాయని చెప్పారు ఇక్కడ. ఇంకా చివరికి అవసాన దశలో ఇంకా వెళ్ళిపోతున్నాడు అనగా కొన్ని కళలు వస్తాయి. అది వాడి కర్మల బట్టి తర్వాత రాబోయే జన్మల యొక్క సూచనలు కళల్లో వస్తాయని చెప్పారు. దీన్ని బట్టి స్వప్నం గురించి ఇన్ని రకాలుగా పరిశోధించి అందించింది భారతదేశం. అందుకే ప్రాచీనంలోనే భారతీయ ఋషులు ఇచ్చిన విజ్ఞానం చాలా చాలా ఉన్నది. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. యువతయైన స్ఫూర్తి పొంది ప్రాచీన భారతీయ ఋషుల విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. కొద్ది రోజుల క్రితం కుర్రవాడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఇంజనీరింగ్లో మళ్ళీ సైన్స్ కూడా చేసి చాలా అద్భుతాలు సాధిస్తున్నాడు. ఆయన వివేకానందకి శిష్యుడైన ఒక పాశ్చాత్య సైంటిస్టు పరిశోధనలు ఆధారం చేసుకుని భారతీయ విజ్ఞాన శాస్త్రం యొక్క అద్భుతాలని ఈ మధ్య ఒక పేపర్గా సబ్మిట్ చేయగానే పాశ్చాత్యులు ఆశ్చర్యపోయారు. చూడండి ఇక్కడ. అతను ఒక మాట చెప్తే ఆనందపడ్డాను. మీ ప్రవచనాల వల్ల స్ఫూర్తి పొంది నేను ఆ పని చేశానండి అన్నాడు. చాలు.
అందుకు 1000 మంది నిద్రపోతూ ఉన్నా 2-3 శ్రద్ధగా విన్నా చాలండి. ఇక్కడ ఇంకేం కావాలి? ప్రపంచానికి పనికొచ్చే పనులు జరుగుతాయి. అటువంటి స్వప్న శాస్త్రం మనకు శాస్త్రం ఉంది. అలాంటి శాస్త్రానికి ఋషులకి నమస్కారం చేసుకుందాం. మొత్తానికి త్రిజటా స్వప్న వృత్తాంతంలో ఆ శాస్త్రాల స్మరణ జరుగుతోంది ఇక్కడ కొంత మేరకు. ఆవిడ చెప్తున్నది, నాకు ఇవాళ కళలో వీళ్ళ ఆయన అనేక రకాలుగా కనబడ్డాడు. ఎవరైనా? రాముడు. వీళ్ళ ఆయన అంటే సీతమ్మగుడు. అనేక రకాలుగా కనబడ్డాడు. ముందుగా నాకు కనబడిన స్వరూపము యుక్తాం గజదంతమయీం దివ్యాం శివికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ. ముందు ఏనుగు దంతాలతో చేశారా అన్నట్టు తెల్లని పల్లకి ఆకాశంలో ఉన్నది. ఆ పల్లకిని మోస్తూ తీసుకువెళుతున్నవి హంసలు. అలాంటి ఆ పల్లకిలో తెల్లని వస్త్రమును ధరించి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి దర్శనమిచ్చాడు. ఆడ తర్వాత వచ్చిన దర్శనం ఏంటంటే, అంటే కళలు పకడ్బందీగా రావండి, ఏవేవో దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. అవి కొన్ని సంకేతాలు ఇస్తుంటాయి. స్వప్నేచాద్య మయా దృష్ట సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమా స్థిత రామేణ సంగతా సీత భాస్కరేణ ప్రభాయత. రాక్షసి నోట కూడా అంత మంచి మాట పలికింది చూడండి. ఇక్కడ రాముని ఏనాడు వేడనటువంటి సీతమ్మ నా కల్లో కనబడింది. ఎలాగంటే సముద్ర మధ్యంలో ఒక తెల్లని ద్వీపం, ఆ తెల్లని ద్వీపం మధ్యంలో తెల్లని పర్వతం, ఆ తెల్లని పర్వతం యొక్క కొనపై ఈ సీతమ్మ చక్కని తెల్లని పట్టు వస్త్రమును ధరించి సువర్ణ రత్నాభరణములు ధరించి గోచరించింది. అలా పర్వతం కొనపై ఆవిడొక్కరు ఉన్నారు. అంతరిక్షంలో కొన కనబడుతోంది. పర్వతం ఎక్కడున్నది? సముద్ర మధ్యంలో ఉన్నది. అప్పుడు అంతరిక్షంలో ఆ రామచంద్రమూర్తి ఎలా వెళుతున్నాడు అంటే ఆశ్చర్యకరంగా అత్యద్భుతమైనటువంటి ఒక ఏనుగుని అధిరోహించి వెళుతున్నాడు. ఆ ఏనుగు కూడా తెల్లగా ప్రకాశిస్తున్నది. ఆ ఏనుగు మీద వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి సరిగ్గా ఈ పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆ కొనపై ఉన్న సీతమ్మ వైపు చెయ్యి చాచాడు. అప్పుడు సీతమ్మ చెయ్యి అందుకుని తాను కూడా ఏనుగునెక్కి రాముడి పక్కన కూర్చున్నది. ఇక్కడ ఆ కూర్చున్న ఆవిడ గగన మార్గంలో ఏనుగు వస్తూ ఉంటే దానిపై సీతారాములు వస్తూ ఉంటే ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అది ఆవిడకి కనబడిందంటే. ఇక్కడ ఆ వస్తున్నప్పుడు సీతమ్మ ఏం చేసిందంటే ఆకాశంలో ఏకకాలంలో సూర్యచంద్రులు కనబడుతున్నారు. అప్పుడు సీతమ్మ కాస్త అలా పైకి లేచి తన చేత్తో సూర్యచంద్రుని తుడుస్తూ ఉండగా నాకు దర్శనం ఇచ్చింది అని చెప్పింది. ఇక్కడ ఎంత అద్భుతమైన భావం త్రిజటి చెప్తున్నదో చూడండి. ఇక్కడ దర్శనం ఇచ్చిన వైనం ఇది. స్వప్నశాస్త్రంలో ఏం చెప్తున్నారంటే కలలో సూర్యచంద్రులు కనబడినా వాళ్ళని ముట్టుకున్నట్టు స్వప్నం వచ్చిన ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు అనేది ఒక సూచన చెప్తోంది స్వప్నశాస్త్రం. ఇది దగ్గర పెట్టుకుని స్వప్నశాస్త్రంతో పరిశోధకులు ఆనాడే మంచి వ్యాఖ్యానాలు ఇచ్చారు. అంటే దీని వ్యాఖ్యానాలు రాసే కాలంలో కూడా స్వప్నశాస్త్రం అంత వ్యాప్తిలో ఉండేది అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ మనం పోగొట్టుకున్న అనేక శాస్త్రాల్లో అది కూడా ఒకటి. మన నిర్లక్ష్యం వల్ల ఉదాసీనత వల్ల ఎన్నో శాస్త్రాలు పురుగుల పాలై పాడైపోయాయి. ఇప్పుడు దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. ఇది కొంచెం బాధాకరమైన పరిస్థితి. ఇప్పుడు మన ధర్మంపై మనకే గౌరవం లేని పరిస్థితి ఈ మత మార్పిడులనే పిశాచాల ఆవరణ వల్ల జరుగుతోంది గనక ఇంకా మన ధర్మం గురించి శాస్త్రం గురించి తెలుసుకునే రోజులు మిగులుతాయని భయం కలుగుతుంది. ఎప్పటికైనా సరే మేల్కొని మనం మన ధర్మానికి కట్టుబడితే మనదైన శాస్త్రాల్ని మన విద్యల్ని కాపాడుకోగలం. అటువంటి ప్రేరణ ఆంజనేయ స్వామి వారు మనకు ప్రసాదించుగాక. సనాతన హైందవ ధర్మానికి పుష్టిని బలాన్ని ఇతరుల నుంచి చేసే దాడుల్ని ఎదుర్కోగలిగే బలాన్ని ప్రసాదించని ప్రార్థన చేసుకుంటూ విషయంలోకి వెళదాం. ఇవన్నీ కూడా ఆవేశంతో చెప్పట్లేదు, ఆర్తితో చెప్తూ ఉన్నాం. ఎలాంటి జ్ఞానం, ఎలాంటి దేశం ఏమైపోతుందన్న బాధతో చెప్తున్న అంశం ఇది. ఇక్కడ మొత్తానికి ఈ శాస్త్రముల ప్రకారంగా సూర్యచంద్రుల్ని ముట్టుకున్నట్టు కలిస్తే వాళ్ళు ఉన్నత స్థితికి వెళతారు. ఇందులో మరొక అద్భుతమైన భావం ఉన్నది. పూర్వం రోజుల్లో ఈ కరెంటు లేని రోజుల్లో, ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో ఇంటి ఇల్లాలు ఏం చేసిందంటే సాయంత్రం అయ్యేటప్పటికీ లాంతర్లు తుడిచి దీపాలు వెలిగించేది. ఎందుకంటే ఇల్లు చీకటి ఎక్కకుండా ఉండడానికి. అలాగే ప్రపంచం ఒక ఇల్లు అయితే ఆ ఇంటికి అమ్మా నాన్న ఆ లక్ష్మీనారాయణులు, వాళ్ళే సీతారాములు. ఈ ప్రపంచం అనే ఇల్లు రాత్రికి చీకటి ఎక్కిపోకూడదు, పగలు కూడా చీకటిగా ఉండకూడదు. అందుకే దీనికి చీకటి రాకుండా ఉండడం కోసం ఆ అమ్మవారే 2 లాంతర్లు తుడిచి వెలిగిస్తున్నారు. పగలు సూర్యదీపం, రాత్రి చంద్రదీపం. ఈ 2 వెలిగించింది ఆ తల్లి అని ఒక భావన దీన్ని బట్టి మనం గ్రహించవలసినది. ఆ తల్లి వెలిగించకపోతే ఎవరు వెలిగిస్తున్నారండి మన కోసం? అందుకు ఆ స్వరూపాన్ని నాకు కల్లో దర్శనమిచ్చింది. తర్వాత రామస్వామి మరొక రూపంతో దర్శనమిచ్చాడు. పాండురర్షభయుక్తేన రథానష్టయుజా స్వయం ఇహోపయాత కాకుస్థ సీతయా సహభార్యయా. పాండురర్షభయుక్తేన తెల్లని వృషభాలు, వృషభాలంటే మంచి ఎద్దులు, తెల్లగా ఉన్నటువంటి ఎద్దులు
పూంచినటువంటి రథంపై రామచంద్రమూర్తి సీతా సమేతుడై వెళ్ళడం కనబడింది. ముందు పల్లకి హంసలు మోస్తున్నది, రెండవది ఏనుగు, దాని తర్వాత దర్శనమిచ్చినటువంటిది వృషభాలు పూంచినటువంటి రథం. ఏనుగు కూడా చతుర్దంతి, అంటే 4 దంతములు కలిగిన ఏనుగు అంటే ఐరావతం. అది ఇక్కడ తెల్లని ఏనుగది, దిగ్గజాల్లో ఒకటి. ఇది రామచంద్రమూర్తి యొక్క దర్శనం. 3 దర్శనాలు రామచంద్రమూర్తి. తర్వాత లక్ష్మణస్వామి తెల్లని వస్త్రములు ధరించి, చక్కని ఆభరణాలు ధరించి సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తితో సీతమ్మతో కలిసి రావడం కనబడింది నాకు. వీళ్ళు పుష్పక విమానం అధిరోహించి వెళ్ళడం కూడా కనబడింది. ఇంతవరకు వాళ్ళ కథ చెప్పాను, మన వాళ్ళు కూడా కళ్ళ కనబడ్డారు. ఇక్కడ రామదర్శనం 3 భాగాలుగా ఉంది చూడండి. ఇక్కడ ద్రష్టలైన మహాత్ములు ఈ 3 భాగాలు నేను చెప్పారంటే, ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్యలలో సూర్యమండలాంతర్గతమైన ఏ పరబ్రహ్మ తేజస్సున్నదో అది 3 భాగములుగా త్రిజట త్రిసంధ్యాతత్వాన్ని చెప్పింది. త్రిసంధ్యల్లో ఉపాసింపబడే గాయత్రి స్వరూపమే ఇక్కడ చెప్పబడింది అని కొందరు పెద్దలు వ్యాఖ్యానించారు. కాదనలేని అందమైన భావానికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు తమ వాళ్ళు ఎలా కనబడ్డారో చెప్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కనబడిన దాని సారాంశం చెప్పి మన వాళ్ళ కథ చెప్తానులే. నగిరామో మహాతేజా శిక్షో జేతుం సురాసురై రాక్షసైర్వా పిచాన్యైర్వా. మొత్తానికి రాముడనే ఒక మహా సత్యపరాక్రమ మూర్తిని సృష్టిలో ఏ ఒక్కరూ జయించలేరు. నగిరామో మహాతేజా శిక్షో జేతుం సురాసురై రాక్షసైర్వా పిచాన్యైర్వా. మొత్తానికి రాముడనే ఒక మహా సత్యపరాక్రమ మూర్తిని సృష్టిలో ఏ ఒక్కరూ జయించలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, విను అన్న త్రిజట. ఇప్పుడు రావణశ్చమయా దృష్ట. రావణాసురుడు కూడా కనబడ్డాడు. ఎలా అంటే నేల మీద నూనె ఒంటి నిండా రాసుకుని పిచ్చిగంతులు వేస్తూ పడిపోయినట్టు కలొచ్చింది. తర్వాత ఎర్రని పువ్వులు వేసుకుని ఏదో మత్తు పానీయం తాగుతూ పుష్పక విమానం నుంచి కింద జారిపడ్డం కనబడింది. ఆ జారిపడ్డవాడి యొక్క జుట్టు పట్టుకుని ఒక నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకున్న ఆవిడ జుట్టు పట్టుకు లాగి ఒక నల్లని బురద కూపంలోకి లాగివేయడం కనబడింది. ఆవిడ కాళరాత్రి మృత్యుదేవత, అలా లాగివేయడం కనబడింది. మరొక దర్శనం ఏమిచ్చిందంటే, ఒంటి నిండా నూనె రాసుకుని పిచ్చి గెంతులు గెంతుతున్న రావణాసురుడు ఒక గాడిదిపై ఎక్కి దక్షిణ దిక్కు వైపు వెళ్ళడం కనబడింది. ఆ వెళుతున్నవాడు అలాగే వెళ్ళిపోయాడా అంటే ఆ గాడిది మించి తలకిందులుగా కింద పడ్డాడు. ఆ పడిన వాడిని ఒక దిగంబరి అయినటువంటి స్త్రీ జుట్టు పట్టి ఈడ్చిపోవడం రెండవ దృశ్యంగా కనబడింది. ఆ తీసుకువెళ్ళింది ఎక్కడంటే బురదలోకి తీసుకువెళ్ళింది. ఆ బురద సమూహం ఊబి, అది బురద ఊబి. అది ఎలా ఉన్నదంటే దుర్గంధం, దుస్సహం, ఘోరం, తిమిరం, నరకోపమం, మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సరావణ. అందులో మునిగిపోయాడు వాడు. మరొక ఆశ్చర్యకరమైన స్వరూపం ఏంటంటే, ఈ రావణాసురుడు వరాహం మీద కూర్చునుండగా ఇంద్రజిత్తు మొసల మీద కూర్చొని కుంభకర్ణుడు ఒంటి మీద కూర్చొని దక్షిణం వైపు వెళ్ళడం కూడా కనబడింది సుమా. ఇవన్నీ కూడా వాళ్ళ నాశనాన్ని సూచిస్తున్నాయి. ఒక్క విభీషణుడు మాత్రం వేరుగా కనబడ్డాడు. ఆయన ఎలా కనబడ్డాడంటే, ఏకస్తత్ర మయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ. తెల్లని గొడుగు కింద తెల్లని వస్త్రములు ధరించి, చక్కని ఆభరణములు ధరించి, శంఖములు మంగళకర వాద్యములు మ్రోగుతూ ఉండగా ఒక అత్యద్భుతమైనటువంటి తెల్లని ఏనుగుపై కూర్చొని, అది కూడా చతుర్దంతి అయిన ఏనుగు మీద కూర్చొని ఆకాశంలో దర్శనమిచ్చాడు విభీషణుడు. ఇలా ఏనుగు మీద కూర్చున్నట్టుగానే దర్శనమిస్తే వాళ్ళకి మంచి రాజ్యము లభిస్తుంది అనేది స్వప్నశాస్త్రం చెప్తున్న సూచన. ఇది ఆయనకు కనబడింది. మరొక బాధాకరమైనది ఏంటంటే, ఒక కోతి వచ్చి లంకా దృష్టామయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్విన. మహావేగవంతుడైన ఒక రామదూత అయిన కోతి లంకనంతటి తగలబెట్టడం నా కల్లో కనబడింది. పైన చూస్తున్నాడు ఆయన, ఇది కూడా వింటున్నాడు. ఇలా చెప్పి మొత్తానికి ఈ కళ యొక్క సారాంశం ఏమిటి అంటే, వీళ్ళ ఆయనకి విజయం మనకు అపజయం అని ఎప్పుడైతే చెప్పినదో వెంటనే రాక్షస స్త్రీలు కొందరు భయపడి నిద్రకు ఉపక్రమిస్తున్నారు, మరి కొంతమంది గొడుక్కుంటున్నారు. భయపడి సీతమ్మ వైపు చూసేట వాళ్ళందరూ ఇప్పుడు ఇన్ని తిట్టు తిట్టాం, రేపు పొద్దున వాళ్ళ ఆయన జయం సాధిస్తారు, మన వాళ్ళందరూ దెబ్బతినేస్తారు. ఇప్పుడు ఎవరున్నారని భరోసాతో నోటుకొచ్చినట్టు వాగేమో ఆయన అలుగుపోతాడు, ఎవరిని తిట్టేమో ఆయన వస్తాడు, అప్పుడు ఆయన ఊరుకుంటాడు, మనల్ని శిక్షిస్తాడు. ఈవిడ ఊరుకుంటుంది, వాళ్ళ ఆయనతో చెప్తుంది వీళ్ళు నోటుకొచ్చినట్టు వాగారని. అప్పుడు వాళ్ళు శిక్షిస్తే మా గతి ఏమిటి అన్నట్టు చూశారట. ఎందుకంటే ఎంత రాక్షస స్త్రీలకైనా వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి, తీసిపారేయలేదు, అదొక సులక్షణం. అందుకు వాళ్ళ మాట ఒక్కసారి సీతమ్మను చూస్తూ భయపడుతూ ఉంటే అద్భుతమైన మాట చెప్తుంది త్రిజట. ఇది
చాలా ముత్యం లాంటి మాట అండి, భక్తులకి ఒళ్ళు పులకింపజేసే అత్యద్భుతమైన మాట. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. మా బాంట్లకి రామాయణంలో సీతమ్మ చాలా ప్రధానం. ఆ సీతమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైన పరాశక్తి అనేటటువంటి భావం తెలియాలి అంటే అమ్మవారిపై భక్తి అనేది ఉంటే ఆవిడ చూపిస్తుంది. ఈ శ్లోకంలో సీతమ్మ తత్వాన్ని చెప్తుంది త్రిజట. ఎందుకంటే మంచి సంస్కారం ఉన్నవారికి తత్వం తెలుస్తుంది కనుక త్రిజట అటువంటి సంస్కారవతి గనక చక్కగా చెప్తోంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. కొంచెం భగవద్గీత చదివి శ్లోకం చదివితే మరింకంత బాగుంటుందండి. ఇక్కడ ఇంకా చక్కగా ఇందులో చెప్తున్నది మామూలు విషయం కాదని అర్థమైపోతుంది. అంటే వాల్మీకి భాషను వ్యాసుడు చక్కగా అందిపుచ్చుకుని భారతంలో భగవద్గీతలో కూడా మనకు అందించాడు. ఇక్కడ ఈ మాటలో ఈ తల్లి ప్రణిపాత ప్రసన్న, అయ్యో ఈవిడి వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అని మాత్రమే భయపడకండి. మరి ఇన్ని తప్పులు చేసామే, ఎన్ని తప్పులు చేసినా అమ్మా క్షమించు అని పాదాల మీద పడితే వెంటనే దయతో అన్ని తప్పులను క్షమించి అనుగ్రహించగలిగే కృప ఈ తల్లి దగ్గరున్నది. ఇది జగన్మాత లక్షణం, ఇది దేవతా లక్షణం, అది సీతమ్మ. ఈ లక్షణం ఇద్దరి దగ్గర ఉందండి. ఒకరు రామస్వామి, రెండు సీతమ్మ. సీతమ్మే రావణుడితో చెప్పింది, ఎన్ని తప్పులు చేసినా విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. అతడు శరణాగత వత్సలుడు, ఇక తప్పు చేయనని లెంపలేసుకుని చేసిన దాన్ని క్షమించు అంటే అన్నీ మర్చిపోయి అనుగ్రహిస్తాడు. ఆయన అంతే, ఈవిడ అంతే. అందుకే సీతారాముల్ని నమస్కరించే వాళ్ళు ధైర్యంగా ఉండాలి. అంటే మరిన్ని తప్పులు చేయడానికి కాదు. అయ్యో తప్పులు చేసేమే మా గతి ఏమిటి? కొందరు ఉంటారు ఒప్పులు చేసిన వాళ్ళనే ఆదరిస్తారు. అలాంటి వాళ్ళతో మనకు కష్టం. ఎందుకంటే ప్రతివాడికి జీవితంలో వెతికితే తప్పు లేకుండా ఉండదు. అటువంటిప్పుడు మన గతి ఎవరు? ఎన్ని తప్పులు చేసినా తెలుసుకుని పశ్చాత్తాపడి ఇకపై చెయ్యను అంటే మాత్రం అన్ని తప్పులు మాఫీ చేసి అనుగ్రహించగలిగినటువంటి దైవం పరమాత్మ. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమిత్వా మత్వా క్షమస్వ పరమేశ్వర అనేటువంటి ఏదైతే అంటామో ఆ పరమేశ్వర పరమేశ్వరి భావమే రాముడు సీతమ్మ. ఆ మాట ఇక్కడ త్రిజట నోట పలుకుతున్నది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. ఈ జనకాత్మజ అయిన మైథిలి సీతమ్మ నమస్కరించిన వారిని వెంటనే అనుగ్రహిస్తుంది. అసలు మనకున్న మహాభయం నుంచి కాపాడడానికి ఈవిడొక్కరు చాలు. అలం, అలం అంటే చాలు. అలమేష పరిత్రాతుం, మనల్ని రక్షించాలంటే ఈవిడొక్కరు చాలు. మహతో భయాత్, గొప్ప భయం నుంచి, ఈ రాక్షసులకు ఏర్పడిన గొప్ప భయం నుంచి రక్షించాలంటే ఈవిడొక్కరు చాలు. మహతో భయాత్ అని అర్థం తెలియాలి అంటే మహాభయం అంటే ఏమిటి? సరిగ్గా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. అక్కడ చెప్పాడు మహద్భయం అంటే అజ్ఞానము, అవిద్య, సంసారము. దాని నుంచి బయటపెట్టి అంటే మోక్షం పొందాలి. మోక్షం పొందాలంటే ఈ అమ్మ దయ ఒక్కటి చాలు. అది చెప్తున్నారు, జగన్మాత దయ చాలు మనం మోక్షం పొందడానికి. అది ఇందులో చూపిస్తున్నది. మరొక్కసారి ఈ శ్లోకం చదివితే అమ్మ భక్తులకు ఆనందం కలుగుతుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఇంత మార్మికమైన అంటే రహస్యమైన శ్లోకాలు చాలా కనబడతాయి రామాయణంలో. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం. ఇది ఎప్పుడైతే ఈ మాట తల్లి చెప్పినదో వెంటనే వాళ్ళు నమస్కారం చేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కొందరు కుర్ర రాక్షస స్త్రీలు మాత్రం అనుకున్నారట, ఈ ముసలిదానికి ఈ మధ్య చాదస్తం ఎక్కువైపోయింది, తిన్నది అరగకపోతే పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి. శుభ్రంగా తిని పడుకుంది, పిచ్చి కళ్ళు వచ్చాయి, ఇవన్నీ జరుగుతాయే పడతాయా అందరూ. వీరు కుర్ర రాక్షస స్త్రీలు అనొచ్చు. ఒక ఆమె అన్నదిట, కోతిట వచ్చి మొత్తం లంక తగలబెట్టిందిట. ఎక్కడైనా జరుగుతుందా? లంకంతా తగలబెట్టగలిగే కోతి అంటూ ఒకటి ఉంటే మనకు తెలిసి ఒక్కడే కోతి, ఎవరు? వాలి. ఎందుకంటే వాలి గడగళ్ళాడించాడు రావణాసురుణ్ణి. ఆఖరికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయింది వాలి దగ్గర రావణాసురుడికి. కనుకనే లంకని దెబ్బతీయగలిగే కోతంటూ ఉంటే వాలి ఒక్కడే చేయాలి. ఆ వాలి రావణుడికి మిత్రుడు. ఎందుకు చేస్తాడు? ఆయన పనిచేయడు కనుక వాలి వల్ల రావణుడికి ప్రమాదం లేదు, మిత్రుడు. మరల అంత కోతి అగుపింపవలెనన్న శివుడు కోతి రూపు చందవలయు. గొప్ప మాట అన్నారు ఇక్కడ. మళ్ళీ అంత కోతి రావాలంటే శివుడు రావాలి అన్నట్ట. రాక్షస స్త్రీలు వచ్చి కూర్చున్నాడు శివుడు, తెలియాలి అక్కడ. ఎంత అద్భుతమైన భావాన్ని చెప్పారు విశ్వనాథ వారు. చూడండి ఇక్కడ మొత్తానికి రాక్షస స్త్రీలందరూ త్రిజటమ్మ చీవాట్లు పెట్టగానే అప్పుడు నిద్ర కళ్ళ నిండా కూరుకుపోయి, ఎందుకంటే రాత్రంతా నిద్రపోకుండా పొద్దున్నంతా నిద్రపోయే జాతి పేరే రాక్షస జాతి. వాళ్ళకి అప్పుడు నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటున్నారు, నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఆ సమయంలో సీతమ్మ దుఃఖితురాలు ఉన్నది. పైనుండి చూస్తున్నాడు హనుమ.
అప్పుడు సీతమ్మ ఒక్కసారిగా వాళ్ళు ఆడిన మాటలు, రావణుడి పెట్టిన గడువు, వీటన్నిటి తలంచుకుని దుఃఖితురాలి. అసలు 10 నెలలు గడిచిపోయే, 10 నెలలు దుఃఖాన్ని క్షమించడమే దుర్భరం. ఇప్పుడు వాడు 2 నెలలు గడువు పెట్టాడు. 10 నెలలలో జరగని అద్భుతం 2 నెలల్లో జరుగుతుందా? ఇక్కడ సీతమ్మని కొంచెం అర్థం చేసుకోవాలి మనం. మనస్సు ఒక్కొక్కప్పుడు ఎంతో ఎదురు చూస్తాం, కష్టాలు పోతాయేమని. ఎంత వెతికి చూసినా కష్టాలు పోయే దారి కనబడదు. అప్పుడు మనకు ఒక ఫ్రస్ట్రేషన్, ఒక నిరాశ ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఎలా ఆలోచించాలి? ఈ కథ ద్వారా ప్రతివాడు నేర్చుకోవాలి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవడానికే రామాయణం చదవాలండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఎవరైతే మహానాయకులు అనుకుంటున్నామో వాళ్ళు కష్టాలతోనే పైకి వచ్చారు. సుఖాలు పడడం గొప్ప జీవితం కాదు, కష్టాలు పడినంత మాత్రాన తక్కువ జీవితము కాదు. సుఖాలు పొందేవాళ్ళే హీరోలైతే రావణాసుడు హీరో కావాలి, దుర్యోధనుడు హీరో కావాలి. కానీ సుఖంగా బ్రతకడం హీరోయిజం కాదు, కష్టాలు వచ్చినా ధర్మంగా బ్రతకడం హీరోయిజం. తెలుసుకోండి ఇక్కడ. సుఖదుఖాలు ఇదివరకు కర్మలు బట్టి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఎవడికి పూర్తి సుఖం ఉండదు, ఎవడికి దుఃఖం ఉండదు. కానీ ఇప్పుడేదో ఈ సుఖం పోగొట్టుకుంటానేమో అని చెప్పి అధర్మం చేసామనుకోండి, తర్వాత దుఃఖ పరంపరే. తెలుసుకోవాలి ఇక్కడ. కష్టకాలంలో కూడా ధర్మాన్ని వేడకుండా ఉన్నందుకు సీతారాములు గొప్ప నాయకులయ్యారు. ధర్మరాజు అర్జునుడు గొప్ప నాయకుడు అయ్యారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకు రామాయణ భారతాలు చదువుకోవాలి ఇక్కడ. అందుకు పిల్లల్ని సుఖంగా బ్రతికించడం ఎలాగా అనే తాపత్రయం తల్లిదండ్రులు పడుతున్నారు. వాళ్ళని ధర్మంగా బ్రతికించడం ఎలాగా ముందు ప్రయత్నించండి. ఆ ధర్మమే వాళ్ళకి సుఖాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అత్యద్భుతమైన అంశం ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి సీతమ్మ దుఃఖితురాలి ఒకానొక నిరాశలోకి వెళ్ళింది. ఎంతైనా దేవతలైనా మానవ ఉపాధుల్లో ఉన్నప్పుడు మానవీయమైన ఆలోచన ఉంటుంది, దైవీయమైన ప్రేరణ ఉంటుంది. అందుకు రెండూ చూసుకోవాలి, రెండూ ఆలోచించాలని చెప్పుకున్నాం రామాయణంలో. సమాంతర ప్రవాహాలు. అప్పుడు సీతమ్మ ఇన్నాళ్ళు జరగని అద్భుతం 2 నెలల్లో జరుగుతుందా? 10 నెలలు భరించానే, ఇంకా ఆశ కనబడట్లేదు. రాముడు ఒక్క జాడ ఏమాత్రం తెలియట్లేదు, ఇక తెలుస్తుందని ఆశ కూడా లేదు. కనుక బ్రతికి మాత్రం ప్రయోజనమే ఉన్నది అనుకుని ఒక్కసారి రాముణ్ణి తలంచుకుంటూ విశాలమైన తన జడతో మెడ బిగించుకుని పైన కొమ్మకి వేలాడవేసుకుని తనని తాను శరీరాన్ని త్యజించాలని ఉరిపోసుకోవడానికి ప్రయత్నించింది. అంటే ఆత్మహత్యా ప్రయత్నం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.